వెంటనే రైతులకు సరిపడే యూరియాను వెంటనే రైతులకు సరిపడే యూరియాను వెంటనే రైతులకు సరిపడే యూరియాను వెంటనే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రైతులకు సరిపడే యూరియాను వెంటనే రైతులకు సరిపడే యూరియాను వెంటనే రైతులకు సరిపడే యూరియాను వెంటనే రైతుల ఐక్యత చెప్తున్నాము. మా బాధలు, మా ఇబ్బందులు, మా ఇరుకులు మీకు అర్థమైతే లేదు. మేము పడ్డటువంటి అవస్థ తలసుంచు దశకు వచ్చినప్పుడు కూడా మేము ఏదైతే అవసరమో మాకు అదే అందియకపోతే మా ప్రాబ్లాలు ఎవరికి చెప్పుకోవాలి? మీరు చెప్పినటువంటి మాటలకు మేము అంగీకరించి మిమ్మల్ని గెలిపించినందుకు సమయానికి ఏది అందకపోతే మా ప్రజల బ్రతికేంది? మమ్మల్ని ఆదుకోవాలని ఉద్దేశం మాట్లాడుతున్నాం. ఇంతకుముందు ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? సమయాన్ని ఆలోచించాలి. ఏదైతే పంట దశకు వేసే ఏదైతే మందులు ఉన్నాయో అవి వేస్తేనే మాకు దిగుబడి, అవి వేస్తేనే మేము బతుకుతాం. లేకపోతే అనేక జాగాలు చూస్తున్నారు. రైతుల ఆత్మహత్యలు, రైతుల త్యాగాలు, రైతుల సమస్యల కోసం రైతు ఎప్పుడు కానీ వేస్తే ప్రభుత్వం కూడా ఉండదు. దీనికోసం మీరు ఆలోచించాలి, పెద్ద మనిషి చేసుకొని. ఇంతమంది ప్రాబ్లాలను సాల్వ్ చేయాలంటే మీ మంచితనం మీరు కాపాడుకొని ఇక ముందు కూడా ఎలాంటి అవస్థలు లేకుండా మీరు తప్పకుండా మాకు సాయం చేయాలని మీ యొక్క ప్రజాప్రతినిధులకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రాంతంలో సరిపడే ఎరువులు లేక యూరియా దొరకక గత నెల 15 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నారు. ఏదో ఒక బస్తా 2 బస్తాలో కొంతమందికి దొరకడం జరిగింది. అది కూడా సరిపోయే పరిస్థితి లేదు. ఇలా 1 ఎకరం వేస్తే ఒక బస్తా ఇచ్చే పరిస్థితిలో ఉన్నది. 2 ఎకరాల పైన వేసినా కూడా 2 బస్తాలు వస్తాయి. 5 ఎకరాలు 10 ఎకరాలు ఇస్తే 2 బస్తాలు ఇస్తే ఏడు సరిపోతారని అడుగుతున్నాం. గత వారం రోజుల నుంచి కూడా 2 లారీలు వచ్చినాయంటే ఉస్మానాబాద్ ప్రాంతానికి ఈ అధికారులు సరిపడే యూరియాను అందిస్తామని చెప్పడం జరుగుతుంది. ఎక్కడ వస్తున్నాయని చెప్పి అడుగుతున్నాం. వ్యవసాయ శాఖ మంత్రి వారిలో సరిపడే యూరియాను అందిస్తాం, రేపు వస్తే మాపు వస్తుంది ప్రకటన చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం, మీ దగ్గర ఎంత పంట వేసిరు, ఎంత యూరియా కావాలని చెప్పేసి మీ దగ్గర రికార్డులు అని అడుగుతున్నాం. ఇలా రైతులు రోడ్ల మీదకి వస్తుంటే మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. ఇలా ఒక్క బస్తా కోసం పనిపాట వదులుకొని అక్కడ ఇల్లు వదులుకొని ఇలా ఉస్మానాబాద్ ప్రాంతానికి ఉస్మానాబాద్కి వచ్చి ఎరువుల దుకాణం చుట్టూ తిరగడం జరుగుతుంది. అలా పని అవుతుంది, ఇక్కడ ఖర్చు అవుతుంది, కష్టం జరుగుతుంది. అలా ఉదయం పొద్దున 6 గంటలు వేసి ఏం తినకుండా వచ్చి లైన్లు కట్టే పరిస్థితి. అలా లైన్లు కట్టిన తర్వాత ఒక్క బస్తా కూడా వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఇదివరకు ఇచ్చిన యూరియాపై ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఎవరైతే పలుకుబడి ఉన్న వాళ్ళు, ఎవరైతే అధికారం ఉన్న వాళ్ళు, అధికార పార్టీ నాయకులు, అదేవిధంగా ఎవరైతే ఎరువుల దుకాణ వాళ్ళే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తీసుకుపోతున్న సమాచారం ఉన్నది. దానిపైన నిజమైన రైతులకు చేరిందా ఇలా రికమెండేషన్ వద్దని చెప్పి అడుగుతున్నాం. రైతులు పొద్దుగా తిరుగుతున్న కష్టం చేసుకుంటాం, అయినా కూడా ఒక బస్తా దొరికే పరిస్థితి ఇలా. మీకు చేతనైతే ప్రభుత్వం మీద కొట్లాడి లారీని తెప్పించుకొని తీసుకుపోండి తప్ప వచ్చిన లారీలు ఎత్తుకుపోయే పరిస్థితుల్లో వచ్చిన లారీలో ఎరువులు తీసుకునే పరిస్థితులు మీరు వద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉస్మానాబాద్ ప్రాంతంలో ఇలా ఎరువు లేక ఇలా పరిస్థితి ఉన్నది. పొద్దున ఉదయం నుంచి లైన్లు కడితే 250 బస్తాలు ఇస్తే ఏం సరిపోతుంది? ఇప్పటికే దాదాపు ఒక 300-400 మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎక్కడ షాపులకు అక్కడికి వస్తే పోయి అక్కడ వెతికే పరిస్థితుంది. ఇలా కాపలకాయ పరిస్థితున్నది. ఇలా ఎప్పుడు తెల్లాడుతుందో అప్పుడు పోయి అక్కడ షాపుల ముందు ఉందామనే పరిస్థితున్నది. అందుకోసం ప్రభుత్వం ఆలోచన, గౌరవ మంత్రి గారు కూడా ఆలోచన చేయడం కనబడుతుంది. మీరు ప్రజల ఓట్లతో రైతుల ఓట్లతో గెలిచినారు, ఇప్పటికైనా కనీసం ఆలోచించాల్సి ఉంటుంది. ఇక రివ్యూ చేయండి, ఈ పంట ఎంత వేసినారు, ఎంత సరిపడే యూరియా అందించాలని చెప్పేసి మీరు రివ్యూ చేయాలని చెప్పి అడుగుతున్నాం. ఏదో హైదరాబాద్ నగరం ఉండి మాట్లాడడం కాదు, వచ్చినప్పుడు మీ ప్రోగ్రాం చూసుకోకపోవడం కాదు. మీకు రైతుల ఓట్లతో గెలిచినారు, మీకు రైతులకు న్యాయం చేసిన అవసరం ఉంది. తప్పకుండా మీరు ఇక్కడ రివ్యూ చేసి రైతాంగం న్యాయం చేయాలని చెప్పేసి పోవడం జరుగుతుంది. మేము అధికార యంత్రాంగాన్ని అడుగుతున్నాం, సరిపడే ఎరువులు కనుక అందించకపోతే ఉస్మానాబాద్ రైతులు తప్పకుండా రోడ్ల మీదకి వస్తారు. ఇప్పటికే వచ్చారు, అనేక మంది పోరాటం చేస్తున్నారు, అనేక మంది అడుగుతున్నారు. అదేవిధంగా రోజు కష్టపడి తిరుగుతుంది. ఇలా 70 ఏళ్ల వయసు గల ముసలి వాళ్ళు కూడా లైన్లో పడుతున్నారు. ఇలా వికలాంగులు పాపం కూడా వాళ్ళు కూడా లైన్లో పడుతున్నారు. ఇలా చిన్న పిల్లలు కూడా లైన్లో పడుతున్నారు. ఒక 20 బస్తా కోసం ఇంటికాంచెలు జరుగుతే ఉస్మానాబాద్కి వచ్చి లైన్లో పడితే ఇలా ఇక్కడ ఎరువు దొరికే పరిస్థితి, అక్కడ పని పోయే పరిస్థితి. ఇలా ఒక కూలి ఇలా 450-500 రూపాయలు పోతే ఒక మగ మనిషికి 1000 రూపాయలు పోతే ఇలా అది కూడా పెట్టే పరిస్థితి. ఇలా ఆర్థికంగా దెబ్బతింటారు, కష్టపడతారు, అయినా కూడా వచ్చే పరిస్థితి. ఇలా రైతులకు సరిపడే యూరియాను అందించాలి. ఇప్పటికే 40-42 నెలలు జరుగుతుంది. అది కూడా వేసిన పంట కూడా ఇలా ఎదిగే పరిస్థితి వచ్చింది. ఇలా సరిపడ దిగుబడి వచ్చే పరిస్థితి ఆందోళన ఉన్నారు. ఈ దిగుబడి అయిపోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత యూరియా ఇచ్చేయమని అడుగుతున్నాం. వారం రోజుల యూరియా వస్తుందని చెప్పి మంత్రి గారు చెప్పడం జరుగుతుంది. ఇలా 15 రోజుల తర్వాత వస్తే ఏం చేసుకుంటూ అడుగుతున్నాం. పంట అంతా నష్టపోయిన తర్వాత ఏం చేస్తారో అడుగుతున్నాం. ఇప్పటికే ఇక్కడ అనేక మంది నాట్లు వేసినారు, అదేవిధంగా పత్తి పెట్టినారు, మొక్కజొన్న వేసినారు. ఇలా ఎంత యూరియా అవసరమో మీకు తెలియాలని అడుగుతున్నాం. ఇక్కడ కూడా వ్యవసాయ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది.
ఇక్కడ గ్లోమర్కి వస్తాయి, అక్కడ రైతు మిత్రులకు వస్తాయి, శ్రీనివాసకు వస్తాయి, వెంకటేశ్వరకు వస్తాయి, తిరుమలకు వస్తాయి, కిసాన్కి వస్తాయి అని చెప్పి చెప్పడం అనేది ఇక్కడ ఎక్కడ అడుగుతున్నాం. ఎప్పుడో వారం రోజుల కింద రాసినా వాళ్ళు ఇచ్చిన దానికి సంతకాలు పెట్టి పాస్బుక్లు ఇస్తే అవి కూడా వచ్చే 100 మంది రోడ్ల మీద తిరుగుతారు. ఏం చేస్తున్నా అడుగుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కనీసం పట్టించుకోవాల్సి అవుతుంది. గౌరవ మంత్రి గారు చర్య తీసుకొని ఇక్కడ సరిపడే ఎరువులు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా పొద్దున పాపం అనేక మంది కాపలు కాస్తున్నారు. ఇప్పుడు చాలా మంది అన్నం తిన్న వాళ్ళని టిఫిన్ కూడా చేయలేకపోతున్నారు, ఛాయ్ కూడా పెట్టలేదు. ఎక్కడ లైన్ తప్పితే మాకు ఎక్కడ ఎరువు ఎక్కడ యూరియా బస్సు దొరకదు. ఇలా యూరియా బస్సుగా కరువు ఉన్నది. ఆనాడు 10 సంవత్సరాలకు బీఆర్ఎస్ పార్టీ కాలంలో ఆనాడు ఏ రకంగా ఉన్నది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీ పరిపాలన ఏ రకంగా ఉన్నది? ఒక ఆటో ఇస్తే పంపిస్తే యూరియా బస్తా పట్టుకపోయి పొలం కాడేసే పరిస్థితి. ఇలా ఒక బస్తా కోసం రైతులు కుటుంబం వచ్చారు లైన్లో పడుతుంది. అది కూడా కొంతమంది కౌలు రైతులకు కూడా ఓటీపీ కొడితే ఓటీపీ వచ్చే పరిస్థితి. ఇలా అది కూడా ఆందోళన. అందుకోసమే అన్నింటి సమస్యల పరిష్కారం. అదేవిధంగా వ్యవసాయ అధికారులు కూడా సమగ్రంగా రిపోర్టింగ్ చేయాల్సిన. ఇలా లారీ వస్తుందని చెప్తారు, ఇలా లారీ వచ్చే పరిస్థితి లేదు. రేపు వస్తుందని చెప్తే రేపు వచ్చే పరిస్థితి లేదు. ఆనాడు వచ్చింది, ఈనాడు వచ్చింది, రేపు వస్తే మాపు వస్తుంది. రైతులంతా కాపాడాలి. ఇలా ప్రతి షాపు కూడా ఇలా వస్తుందని చెప్పి సమాచారం చేయాల్సింది. సమాచారం లేకపోవడం వల్ల పొద్దున్న కాపలా సాయంత్రం వరకు రైతులు ఇలా రోడ్డు మీద ఉండబడుతున్నాయి. అందుకోసమే సమగ్రమైన సమాచారం మీరు తీసుకోండి, రైతులకు ఇవ్వండి, వాళ్ళ పని పాట చూడండి. వాళ్ళు కూడా కష్టపడతారు. ఇలా అనేక మంది ఇలా వృద్ధులు కూడా రోడ్ల మీదకి వచ్చి నిలబడే పడుతున్నది. దయచేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఇప్పటికైనా సరిపడే ఎరువులు అందించాలి. అదేవిధంగా వాళ్ళు కూడా న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వచ్చినా తప్పకుండా ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.